ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు 3 గంటలకు జరిగే ఈ కరోనా సమయంలో కరుణ అనే కార్యక్రమం, దేవుని కరుణ వారి కుటుంబం మీద, ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ రక్షింపబడాలని మంచి ఉద్దేశంతో, మంచి మనసుతో, వారి జీవితంలో ఉదారత్వంతో ప్రభు ఇచ్చిన ఆ డబ్బును కానుకగా ఇచ్చి స్పాన్సర్ చేసిన ఈ 3 కుటుంబాలను ప్రభునికి జ్ఞాపకం చేసి ప్రార్థిస్తాం. మొదటిగా ఒక కుటుంబం, వారి యొక్క ఉద్దేశం, తన జీవితంలో ఫాదర్ కోలా విజయరాజు గారు తన యొక్క గురు పట్టాభిషేక వార్షికోత్సవ సందర్భంగా దేవునికి స్తోత్రములు చెల్లించి ఫాదర్ గారికి మంచి ఆయురారోగ్యం దయచేయమని, ఇన్ని సంవత్సరాలు దీవించిన దేవుడు రాబోయే రోజుల్లో కూడా దీవించాలని ప్రత్యేకంగా ఈ కుటుంబం మొదటి కుటుంబముగా స్పాన్సర్ చేస్తున్నారు. ఇంకా రెండో కుటుంబం వై సుధాకర్ రెడ్డి అసుంత వారి కుటుంబం, వారు వారి యొక్క ఉద్దేశం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. వారి యొక్క ఉద్దేశం దేవుని యొక్క ఆశీర్వాదం వారి కుటుంబం మీద హేరాళముగా ఉండాలనియు, వారు చేస్తున్నటువంటి ప్రయాణంలో మంచి ఆరోగ్యం దయచేసి వారిని దేవుడు భద్రంగా కాపాడాలనియు అర్పిస్తున్నారు. వై సుధాకర్ రెడ్డి అసుంత, మీ కుటుంబ ఉద్దేశం ప్రభాలకించి మీ మంచితనం దీవించునుగాక. మూడో కుటుంబం నాగోతు ఆగ్నెస్, వీరి యొక్క ఉద్దేశము ప్రభు సిస్టర్ స్రవంతి కరోనా వైరస్ నుండి త్వరలోనే స్వస్థతను పొంది దేవునికి సాక్షిగా నిలబడాలని అర్పిస్తూ ఉన్నారు. దానితో పాటు రాజు, సరళ, శ్రీజ, ఆగ్నెస్ వీరికి దేవుడు మంచి ఆయురారోగ్యం దయచేయాలని, నాగోతు ఆగ్నెస్ మీ ఉద్దేశం నుండి కూడా దేవుడు ఆలకించి మీ మంచితనమును ప్రజలకు దీవెనకరంగా మారుస్తూ మీ కుటుంబాన్ని హేరళంగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, పవిత్రమైనటువంటి ఆదివారం ఈరోజు ప్రభు తన బిడ్డలందరినీ 6 రోజులు మీ అందరినీ నేను రక్షించాను, 7వ దినం నాతో గడపండి అని పిలుస్తున్న గొప్ప వారం, గొప్ప దినం ఆదివారం. ఈ దినమంతా మనం పూజా బలిలో పాల్పంచుకుంటున్నాం, వ్యక్తిగత ప్రార్థన చేస్తున్నాం. ఇది కారుణ్య సమయం. ఇప్పుడు 3 గంటల నుండి ఈ చిన్న స్లాట్లో ప్రతి ఒక్కరూ యేసు కిరణాలు లోపలికి రాబోతున్నాం. ప్రపంచాన్ని దేవుడు రక్త కోటలో మరుగుపరుచుకునే గొప్ప విజ్ఞాపన ప్రార్థన. అందుకే కార్యక్రమణకు పేరు, దేవుడిచ్చిన పేరు కరోనా సమయంలో కరుణ కొరకు విజ్ఞాపన ప్రార్థన. ఈ ప్రార్థనలో ప్రతి గుర్తులో బైబిల్ గ్రంథం నుండి ఒక్కరిని దేవుడు మనకు పరిచయం చేయిస్తాడు. వారిని ఎలా దేవుడు ప్రేమించాడు, పిదప వాళ్ళు ఎట్లా ప్రేమించి దేవునికి సేవ చేశారు, అలాగే మనల్ని ప్రేమించిన దేవునికి ఇది ఒక సేవ. ఈ కార్యక్రమం దేవునికి చేసే సేవ, మానవాళికి చేసే సేవ. వాళ్ళు ఎలా చేశారో దాన్ని నేర్చుకుంటూ ఈ స్లాట్ ప్రభు ఇచ్చిన కానుక అని భావించి విజ్ఞాపన ప్రార్థన చేసేవారు చాలామందిని దీనిలో చేర్చండి. దేవునికి సేవ చేస్తాం, మానవాళికి సేవ చేస్తాం. లోక జీవితం కొన్ని రోజులకే, అప్పుడు దాకానే ఈ సేవ మనం చేయగలుగుతాం. ప్రారంభిస్తాం ఈ ఆత్మీయ వాంఛతో ఈరోజు కరోనా సమయంలో కరుణ కొరకనే విజ్ఞాపన ప్రార్థన. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరు హృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక,
మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మానము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మేము మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. అందరూ కలిసి విశ్వాసమును ప్రకటిస్తాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మొదటి గుర్తులో గలాతీ 2:20 మనం జ్ఞాపకం చేసుకుందాం. నన్ను ప్రేమించి నా కొరకై ప్రాణ త్యాగం చేసిన ఆ దేవుని కోసం ఇహలోక జీవితంలో నేను ఇంకా జీవిస్తానని ఎందుకు పౌలు అట్లా చెప్పాడంటే, రుణం దేవుడు నా కోసం తన ప్రాణమునిచ్చాడు. నన్ను ప్రేమించి పాపి కోసం ప్రాణం ఇచ్చిన దేవుని కోసం నా ప్రాణం ఉన్నంత వరకు జీవిస్తానని సేవ చేశాడండి. ఈ స్లాట్ దేనికోసం తెలుసా? మనలో ప్రాణం పెట్టి ఈ ప్రాణం ఉన్నంత వరకు మనం చేసిన పొరపాట్లు, అయోగ్యులుగా మనం చేసినటువంటి ప్రతి పాప శాపాన్ని మన్నించి ప్రేమించి, ఇదిగో నీకు ప్రాణం ఇచ్చాను, ఇప్పుడు ప్రాణ అపాయం మధ్యలో ఉన్నటువంటి ఈ మహమ్మారిలో ఉన్న ప్రజల కోసం ప్రార్థించుము అని దేవుడు మనం రుణము తీర్చుకోవటానికి ఈ అర్ధగంట సేపిస్తున్నాడు. దాన్ని తెలుసుకునే జ్ఞానం కలిగిన వాళ్ళు ధన్యులు. దేవుడు నన్ను బ్రతికించాడు, ప్రాణం పోశాడు. ఇప్పుడు నేను చేసే సేవ నా దేవునికి, నా ఇతరుల ప్రజలకని అర్థం చేసుకొని చేతులెత్తి ఈ మొదటి గుర్తులో మనము రుణము తీర్చుకోవటానికి పౌలు గారిలాగా దేవునికి సేవ చేస్తాం, ప్రజలకు సేవ చేస్తాం. ఆ సేవే ఈ కారుణ్య జపమాల, ప్రజలను రక్షించే సేవ ప్రారంభిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రెండో వ్యక్తిని మీకు పరిచయం చేయించడానికి ముందు ఒక చిన్న మనమందరం కలిసి ఈ చరణమును పాడుదా. నన్ను ప్రేమించి నా కొరకై ప్రాణత్యాగం చేసిన నిన్ను ప్రేమించి నీ కోసం జీవిస్తాను. అదే ఈ పాట యొక్క అర్థం. నేను పాడుతాను. నేను పాడిన తర్వాత మీరు కూడా మీ రుణమును తీర్చే పాటగా మార్చుకొని రెండవ గుర్తులోనికి వెళ్ళటానికి ముందు ఈ పాటను కృతజ్ఞత అంజలి అర్పిస్తూ ఆ దైవుడు కరుణామయుడు రక్తం చిందిన దేవునికి అర్పిస్తా. నన్ను ప్రేమించి నిన్నే అర్పించావు, నిన్నే ప్రేమించి నన్నే అర్పింతున్. నన్ను ప్రేమించి నిన్నే అర్పించావు, నిన్నే ప్రేమించి నన్నే అర్పింతున్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ మూడో గుర్తు చెప్పటానికి ముందు రెండో వ్యక్తిని మీకు పరిచయం చేయిస్తున్నాను. మొదటిగా పౌలు, రెండో వ్యక్తి పేతురు. పేతురు జీవితంలో ఆయన ఎట్లా దేవునికి రుణపడి సేవ చేశాడు, అలాగే మనం ఈ కారుణ్య ప్రార్థనలు రోజు చేసేటప్పుడు మన రుణమును తీరుస్తున్నామని తెలుసుకోవటానికి పేతురు మనతో మాట్లాడబోతున్నాడు. పేతురు చెప్తున్నాడు, మీతో నాతో నేను బొంకానండి. నేను యేసుప్రభుని 3 సార్లు బొంకి పారిపోయాను. ఆయన కష్టములో శ్రమలలో ఉన్నప్పుడు ఆయగా నా శరీరాన్ని కాపాడుకోవటానికి నేను స్వార్థపరుడుగా జీవించాను. యేసు ప్రభు నన్ను చూచి నీ ద్వారా సంఘమును కట్టాలని ఒక పెద్ద ప్రణాళికతో నన్ను పిలిచాడు. మోసం చేశాడు. నాతో పాటు ఉన్న బృందాన్ని కూడా చేపలు పట్టడానికి తీసుకుని వెళ్ళి యేసు ప్రభువుకు మోసం చేసిన మోసగాడు నేను.
కానీ యేసు ప్రభు వేకువ జామున వచ్చి అవును సముద్ర తీరమున నిలబడి బిడ్డలారా అని పిలిచి నేను ఎదిగే వరకు నన్ను బిడ్డలాగా చూసుకున్నాడు. ఆ యేసయ్య కోసం తర్వాత ఎంత కృషి చేశాడంటే చావైనా బ్రతికైనా సరే, చెరసాలలో బంధించినా సరే, నేను మాత్రం నాలో ఉన్నటువంటి ప్రేమను పంచుకోవడం వదలను, అది నాలో మండుతున్నటువంటి అగ్నిలాగా మారుతుందని ప్రసంగం చెప్పాడు. చెరసాల అనుభవం, కొరడాల దెబ్బలు ఏది ఆయనను ఆపలేకపోయింది. రుణం నన్ను ప్రేమించిన దేవునికి రుణం తీర్చుకోవాలని పేతురు ముందుకొచ్చాడు. మిమ్మల్ని ప్రేమించి నన్ను ప్రేమించి మహమ్మారిలో తప్పించిన దేవుడు కొన్ని వేల సంఖ్యలో మీరు వార్త పంపించి ఈ ఒక్క స్లాట్లో అర్ధగంట సేపు రుణమును తీర్చుకోవటానికి ప్రజలు ఉంటే వాళ్ళందరినీ చేర్చాలని ప్రభు ఈ కార్యక్రమంలో కరోనా సమయంలో కరుణ విజ్ఞాపన ప్రార్థన చేసే వారు ఉన్నారా అని మీకోసం ప్రాణమిచ్చిన దేవుడు మీ వైపు చూస్తున్నాడు. మీరు ఎంతమందిని తయారు చేస్తున్నారని చూస్తున్నాడు. ఒకవేళ మీరు కూడా రుణం తీర్చుకోవటానికి సిద్ధపడితే పాటను నాతో పాటు పాడండి. నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం త్యాగం చేసిన ఆ దేవుని కోసం ఆత్మ శరీరం అన్నిటిని అర్పించిన పేతురులాగా నేను జీవించి ఈ ప్రార్థన రోజు చెప్తాను, ఈ మహమ్మారి అయిపోయే వరకు అని ఒక మాట ఇవ్వండి చాలు. దేవుడు నిన్ను రక్షిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నన్ను ప్రేమించి నిన్నే అర్పించావు, నిన్నే ప్రేమించి నన్నే అర్పింతున్. నన్ను ప్రేమించి నిన్నే అర్పించావు, నిన్నే ప్రేమించి నన్నే అర్పింతున్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ 4వ గుర్తులో మనము పాత నిబంధన నుండి ఇంకొక వ్యక్తిని మనకు ప్రభువు ఈరోజు పరిచయం చేస్తున్నాడు. ఆయన మనతో మాట్లాడటానికి అనుమతిస్తాం. ఆయన పేరు మోషే. మోషే తన జీవితంలో చిన్నప్పుడే ప్రాణాపాయం తల్లి కాపాడలేకపోయింది. ఒక బుట్టను తయారు చేసి నీటిలో వదిలేసింది. ప్రాణాపాయం. దేవుడు కాపాడాడు. రాణిని పంపించి రాజాలాగా రాజభవనంలో ఉంచాడు. కానీ ఆయన చేసిన ఇంకొక పొరపాటు వలన పారిపోతున్నాడు. జీవితం ఎడారిగా మారిపోతుంది. రాజాలాగా జీవించవలసిన వ్యక్తి గొర్రెల వెనుక తిరుగుతున్న పరిస్థితి. అక్కడ దేవుడు కరుణ చూపించాడు.
ఆయన ఎక్కడ ఉన్నాడో ఆ స్థలంలో దేవుడు దిగి వచ్చి మండుతున్న పొదలో కనిపించాడు, మాట్లాడాడు. పిదప్ప మోషే తన జీవితంలో ఏం చెప్పాడు తెలుసా? ఎలా జీవించాడు తెలుసా? ఆయనే మీతో మాట్లాడినట్టు నేను మాట్లాడతాను. చూడండి, నేను మా మమ్మీ నన్ను కాపాడలేకపోయింది. మంచిగా రాజ్యభవనంలో ఉండవలసిన వ్యక్తి ఒక్కరోజు కోపపడి ఒక వ్యక్తిని చంపాను. ఎడారిగా మారిపోయింది నా జీవితం. కానీ ప్రభు నేను ఎడారిలాగా ఉన్న పరిస్థితులు అక్కడికి వచ్చి నాకు దర్శనమిచ్చాడండి. ఆ రోజు నుండి నాలో ఒక మంట, దేవునికి సేవ చేయాలని. ఎలాంటి సేవ చేశాను తెలుసా? 40 సంవత్సరాలు రేయింబగలు 6 లక్షల మంది, వాళ్ళు నా మాట వినకపోయినా వాళ్ళందరినీ సేవ చేసుకుంటూ తీసుకుని వెళ్ళాను. అవును, వారి కోసం ఒక్కరోజు నేను చేసిన ప్రార్థన నిర్గమకాండం 32:32, ప్రభువా ఒక్కవేళ ఈ ప్రజలు తలపెరిసి వాళ్ళు చేస్తున్న ఆ మొండితనం వలన వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ఒక్క వేదన దుఃఖంను భరించలేక వారిని జీవగ్రంథం నుండి కొట్టివేస్తే నా పేరును కూడా కొట్టివేయం ప్రభా అని దేవునికి సేవ చేయటానికి, దైవ ప్రజలకు సేవ చేయటానికి తన జీవగ్రంథం నుండి పేరును కొట్టేసి అని చెప్తాడు. ఎంత గొప్ప త్యాగంతో కూడిన సేవ అది. కారణం, ఎప్పుడో నేను చేసిన పొరపాట్లకు హత్య చేసిన నన్ను వాళ్ళు చంపాలి, నాకు ప్రాణం ఇచ్చి నన్ను నడిపించిన దేవునికి సేవ చేస్తాను. దేవునికి సేవ, ఆ ప్రజలకు సేవ. ఈరోజు నిన్ను కూడా దేవుడు ఎన్నోసార్లు తప్పించాడు, రక్షించాడు, కాపాడాడు. ఎన్నో పొరపాటు చేసినా మళ్ళీ మళ్ళీ కౌగలించుకొని ముద్దాడి గొర్రె పిల్లలాగా చిక్కుకొని ముళ్ళ పొదలో పోరాడుతున్న నిన్ను గాయముల మధ్యలో ముళ్ళు గుచ్చుకొన్న వచ్చి కాపాడి దీవించి నాకు సేవ చేస్తావా? ఈ ఒక్క అర్ధగంట సేపు నాకు సేవ చేస్తావా? నా ప్రజలకు సేవ చేస్తావా? దానికోసం నీ కాయ కష్టం చేసి చెమటోడ్చి మోసేలాగా నడవాలని అక్కర్లేదు. 40 సంవత్సరాలు అక్కర్లేదు, 30 నిమిషాలు అడుగుతున్నాడు. మీరు కూడా మీతో పాటు చాలా మంది బృందాన్ని ఈ దేవుణ్ణి వాంఛ కన్నీళ్లు విలాపమును విని చేరుస్తే ఈ పరిస్థితిని దేవుడు మార్చగలుగుతాడే. మేఘస్తంభమే, అగ్నిస్తంభమే వారిని కాపాడిన దేవుడు ఈ మహమ్మారిలో నన్ను, నిన్ను, నీ కుటుంబాన్ని, ప్రపంచాన్ని రక్షించగలుగుతాడే. చాలా మంది చనిపోతే మనం బ్రతికి ఉన్నామంటే కారణం, మనం చాలా మందిని బ్రతికించడానికి, దేవునికి సేవ చేయటానికి. ఈ ప్రేమ పాటను మరొకసారి పాడదా. నన్ను ప్రేమించి నా కోసం ప్రాణత్యాగం చేసిన దేవుడు, ప్రతిరోజు నేను పోరాడి ఈ కరోనా సమయంలో కరుణ కొరకే విజ్ఞాపన ప్రార్థన చేసేదే నా సేవ, నేను తీర్చే రుణమని ఈ పాట పాడదా. నన్ను ప్రేమించి నిన్నే అర్పించావు, నిన్నే ప్రేమించి నన్నే అర్పింతు. నన్ను ప్రేమించి నిన్నే అర్పించావు, నిన్నే ప్రేమించి నన్నే అర్పింతు. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ చివరి గుర్తులో పాత నిబంధనలో రెండవ మనిషి, ఆయన పేరు యెషయా ప్రవక్త. ఆయన కూడా మనతో మాట్లాడి, నేను నా జీవిత కాలంలో ఎన్నో పొరపాట్లు చేశాను. యెషయా 6వ అధ్యాయం మీరు చదివారా అని అడుగుతున్నాడు. ఆ అధ్యాయంలో ఆయనే పలుకుతున్నాడు, దేవా, నేను పాపపు మాటలు పలుకుతున్న వ్యక్తి, నా నాలుక లాంటిది. నేను నివసించే ప్రజలు కూడా అలాంటి వాళ్ళు కావున వాళ్ళు ఉన్నటువంటి స్వభావం నన్ను అంటువ్యాధిలాగా అంటుకొన్నది అని ఆయన ఏడుస్తూ పలికిన మాట. ఇటువంటి పాపపు నాలుకతో ఉన్న మనిషికి దర్శనమిస్తున్నావా? ప్రభు అప్పుడు ఒక మాట చెప్తాడు, నిన్ను తాకాను కదా, ఇప్పుడు నేను ఎవరిని పంపేదను? నా దూతగా ఎవరు వెళుతారు? అప్పుడు యెషయా చెప్తాడు, నేను వెళుతా. తర్వాత ఆయన రాసిన లేఖలు మీకు తెలుసు. తల్లి మరచినా నేను నిన్ను మరువనని యెషయా 49:15 పలికాడు. ఆయన పలికిన గొప్ప మాట ఈ కారుణ్య సమయంలో మనం గుర్తించవలసిన మాట. అది ఏంటంటే, తాను పొందిన దెబ్బలచే నీకు స్వస్థతనివ్వాలని ఆశించే దేవుడని రాశాడు యెషయా 53:5. తన రూపాన్ని కోల్పోయి, పాపం ద్వారా రూపమును కోల్పోయి, మహిమను కోల్పోయిన మనకు ఆయన రూపమును కోల్పోయి రూపాన్ని ఇచ్చిన దేవుడని రాశాడు. రుణమును తీర్చుకోవటానికి రాశాడు. నీవేం రాయబోతున్నావు? ఎన్ని రోజులు బ్రతకబోతున్నావు? మళ్ళీ దేవుడు నన్ను చూసి పలుకుతున్నాడు, ఈ ఒక్క స్లాట్ నాకు ఇవ్వు, సేవ చేయి, చాలా మందిని దీని దగ్గరికి తీసుకొని రా. గుంపులుగా పండుగ కోసం ప్రజలను తయారు చేసి, ప్రజలు ఉన్నప్పుడు ఒక పెద్ద గుంపుగా, పెద్ద సమావేశముగా, బృందముగా ఈ స్లాట్లోనికి వెళ్ళి డివైన్ ముత్తంగి టీవీ అనే యూట్యూబ్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ టైం ప్రత్యేకంగా దేవునితో కేటాయించి నాకు సేవ చేస్తావా? సేవ చేసే వారిని లేపుతావా? ఈ ఫాదర్ గారి ద్వారా నేను కారుణ్య మహోత్సవం నుండి మాట్లాడుతున్నాను. ఎంతమందిని తయారు చేశావు? మరి నీవు అలా తయారు చేస్తే ఎన్నో వేల సంఖ్యలో ప్రజలను తాకబోతున్న వైరస్ నుండి కాపాడి ప్రజలను రక్షిస్తాను కదా. నేను ఎవరిని పంపేదను? నా దూతగా ఎవరు వెళుతారు? ప్రభు చెప్తున్నాడు, ఈ చిన్న బృందం ఇక్కడి నుంచి ప్రార్థిస్తే సరిపోదు, చాలా మందిని తయారు చేస్తావా? నీ వంతు కృషి చేస్తావా? ఈ యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ టైం లోపలికి వచ్చి అందరు కలిసి నోవా ఓడలో ప్రవేశించినట్టు ప్రార్థిస్తారని యెషయా ప్రవక్తను మనకు పరిచయం చేయించి ప్రభు చెప్తున్నాడు, ఎవరిని నేను పంపేదను? మనం చెప్తాం, నేను చేస్తాను ప్రభా, నేను చాలా మందికి విషయం చెప్తాను ప్రభా, చాలా మందిని చేరుస్తాను ప్రభా, నీ రాజ్యం వచ్చునుగా. కానీ ప్రభుని ప్రార్థన చేద్దాం. అందరి చేతులెత్తి, నేను ప్రార్థిస్తా, నిన్ను నా రుణముని తీరుస్తా, అంతేకాదు నేను చాలా మందిని దీనిలో చేరుస్తాను. ఈ ప్రేమ పాట మరొకసారి పాడి ఈ గుర్తును మనం ప్రభునికి అర్పిస్తాం. నన్ను ప్రేమించి నిన్నే అర్పించావు, నిన్నే ప్రేమించి నన్నే అర్పింతున్. నన్ను ప్రేమించి నిన్నే అర్పించావు, నిన్నే ప్రేమించి నన్నే అర్పింతున్. ఎంత మూల్యం చెల్లించినా అది నీకు సమము కాదు ప్రభు.
ఎంత మూల్యం చెల్లించినా అది నీకు సమము కాదు ప్రభు. నా యేసయ్యా నా ప్రియుడా, నా యేసయ్యా నా ప్రియుడా, నీతో కలసి నీ సిలువను మోసి ఈ లోకాన్ని నేను రక్షించెదన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు దాకా మనం చేసిన ప్రార్థన ఫలించాలని మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రార్థన నడుస్తున్నప్పుడు 2 దర్శనాలను దేవుడు నాకు చూపించాడు. ఎవరికి చెందినదో నాకు తెలీదు. మరి రక్తం ఒక్కొక్క బొట్టులాగా, చిన్న చిన్న డాట్స్ లాగా ఒక వ్యక్తి హృదయంలో, శరీరంలో ప్రవహించే రక్తాన్ని ప్రభు చూపించాడు. అంటే ఆ రక్తంలో ఏదో చిన్న వైరస్ ఉన్నట్టు, దానిని దేవుడు తొలగించుతూ స్వస్థపరచడానికి దేవుడు ప్రత్యేక ఆశీర్వాదం ఆ వ్యక్తి మీద పంపిస్తున్నాడు. ఇంకొక వ్యక్తి, ఒక అమ్మాయి, ఎవరో నీ జీవితంలో భయపెట్టి నీ వెంట పడుతున్నప్పుడు పారిపోతున్నావు. అప్పుడు నీ పాద జారినట్టు దాన్ని చూపిస్తాడు. అయినా దేవుడు ఆ దుష్టుని నుండి కాపాడిన ఒక దృశ్యం. ఈ విషయాన్ని ఇంటిలో కూడా నీవు చెప్పలేదు. ప్రభు చెప్తున్నాడు, నిన్ను కాపాడాను. నీవు లోపల భయం పెట్టుకున్నావు. ఆ దిగులు లోపల, ఆ వేగంగా పరిగినప్పుడు నీకు కలిగినటువంటి భయం లోపల సోకింది. ఇప్పుడు ఆ భయాన్ని వదిలిపెట్టు. నీ భయం మధ్యలో ధైర్యపాత్మనిచ్చి నా సేవ కోసం నీ వినియోగించుకునే రోజులు వచ్చే వరకు ఓపిక పట్టు. నీవు ఇంటిలో విషయం చెప్పాలని అక్కర్లేదు, కానీ నేను నీకు ధైర్యం ఇచ్చి నడిపిస్తాను. నీ మంచితనమును దేవుడు కాపాడుతాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, డివైన్ ముత్తంగి టీవీ అనే యూట్యూబ్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, సరిపోదు. డివైన్ ముత్తంగి అంటే మీకు తెలుసు, పవర్ హౌస్. చాలామంది జీవం పోసిన స్థలం ఇది. మరణించి రక్తం చింది కట్టబడిన ఇల్లు ఇది. ఇప్పుడు కూడా చాలామంది వారి జీవితంలో రోజు రోజు వాళ్ళు ప్రాణం పోసి రక్షిస్తున్న స్థలం ఇది. అది అందరికీ అర్థం కాదు. వాళ్ళు ముందుగా వెళ్ళి చాలామంది కోసం వేద సాక్షిగా మరణించిన, రక్తం చిందిన ఆ గొప్ప గొప్ప వ్యక్తుల ద్వారా ఈ స్థలం కట్టబడింది ఆదిలో. ఇప్పుడు కూడా చాలామంది ప్రాణం ఇచ్చేవారు. కొంతమంది ప్రాణం నిజంగా ఇస్తున్నారు,
ఇంకా కొంతమంది వాళ్ళకి ప్రాణం ఉన్నంత వరకు ప్రాణం పోయినా సరే దేవుని సేవ చేస్తానని రేయింబగలు మోకాళ్ళ మీద ఉండి మోకాళ్ళు అరిగిపోయే వరకు ప్రార్థించేవాళ్ళు, చేతులెత్తిన వాళ్ళు. వాళ్ళ మీలో కూడా కొంతమంది ఉండవచ్చు. మనకు ముందుగా వెళ్ళిన వాళ్ళు మనకు చూపించేది జీవితం కొన్ని రోజులకే. ఆ కొన్ని రోజులు దేవునికి సేవ చేయి, మనుషులకు సేవ చేయి, అదే నీతో పాటు పరలోకం వచ్చేది. ఒకరోజు మిమ్మల్ని అక్కడ కలుస్తానని వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. మనం వాళ్ళ వెంట ఒకరోజు వెళ్ళబోతున్నాం. అప్పుడు వరకే ఇలాంటి స్లాట్ మనకు దొరుకుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, డివైన్ ముత్తంగి టీవీని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని చేయండి. ఈ టైంకు అందరూ వాళ్ళు ఎక్కడ ఉన్నా పనుల మధ్యలో కూడా ఈ ప్రార్థనలు పాల్గొనమని చెప్పండి. పాల్గొనని వారు తర్వాత యూట్యూబ్లో చూసి పాల్గొని ఈ పరిస్థితిని మహమ్మారి నుండి తప్పించే రోజులు, కరోనా మధ్యలో కరోనా విజ్ఞాపన ప్రార్థనలో జాయిన్ కామని చెప్పండి. ఒక్కవేళ మీకు మంచి మనసు ఇస్తే ఒక్క ప్రోగ్రాం స్పాన్సర్ చేయడానికి ఒక 2,000 రూపాయలు మీ కుటుంబం తరపున అర్పించండి. ఇది దేవునికి సేవ చేసే సేవ, ప్రజలకు సేవ చేసే సేవ. ఇంకా రెండవది, ఉదయకాలం 6:30 నుంచి 7:15 వరకు దివ్య పూజావళి ద్వారా యేసు రక్తం ప్రవహించి దీవించాలని పూజలు జరుగుతున్నాయి. దానికి ఒక్కవేళ మీరు ప్రభు ప్రేరేపిస్తే ఒక 200 రూపాయలు విన్నపములు అర్పిస్తూ పూజవళిని అర్పించేవారు అర్పించండి. 2 కార్యములు ప్రతిరోజు, అవును ప్రతిరోజు 2 పవిత్రమైన కార్యములు జరుగుతున్నాయి. ఈ 2 ప్రోగ్రాం ద్వారా ప్రవహించునుగాక దేవుని శక్తి, ప్రవహించునుగాక దేవుని స్వస్థత, ప్రవహించునుగాక దేవుని మహిమ, ప్రవహించునుగాక దేవుని సంరక్షణ. మీలో ఎవరికైనా ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు విన్నపాలు చాలామంది రాస్తున్నారు కదా, కొంతమంది థ్యాంక్స్ చెప్పి విన్నపంలోనే మళ్ళీ పెడుతున్నారు. అట్లా కాదు, మీరు ఒక వాట్సాప్లో కానీ మెసేజ్లో కానీ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఆ నంబర్కి సంప్రదించి ఇలా జరిగింది, స్వస్థత జరిగింది, అద్భుతాలు జరిగింది, విన్నపాలు రాశాము, ఇలా జరిగిందని దయచేసి మాకు తెలియచేయండి. మీ సాక్ష్యాన్ని అందరితో పంచుకోవటానికి, గొప్ప సాక్షులుగా దేవుడు మిమ్మల్ని నిర్మించడానికి మాకు సహకరించండి. ప్రభు మీ అందరినీ దీవించునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ ఈ ఆదివారం మీ అందరినీ ప్రత్యేకంగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.